డియర్ ఫ్రెండ్స్, మన సమాజంలో ఎంతమంది బజార్ లంజలు ఉన్నారంటే సీతా మనోహరి అండ్ దాని కొడుకులు. ఎస్, ముందు వాళ్ళని చంపాలి. మక్కా మసీదులో బాంబు పెట్టడం, అమాయకుల్ని చంపడం. ఎస్, అండ్ ఇస్లామాబాద్ మాస్క్లో నిన్న ఫిబ్రవరి 6th ఈవినింగ్ ప్రార్థనా సమయంలో శుక్రవారం నాడు బాంబు పెట్టడం, అమాయకుల్ని పొట్టను పెట్టుకోవడం కాదు. ఒళ్ళముకునే సీతా మనోహరి వ్యభిచారం చేసేటువంటి దాని కోడలు శివ అండ్ వెంకట్ శవాలు వెళ్ళాలి. వాళ్ళలాంటి ఫుట్పాత్ బెగ్గర్స్, వాళ్ళలాంటి ప్రాస్టిట్యూట్స్, వాళ్ళలాంటి యూజ్డ్ శానిటరీ నాప్కిన్స్. ఎస్, సమాజానికి ఎంతైనా అసహ్యం. నా డౌట్ ఏంటంటే ఈ వ్యభిచారం చేసే సీతా మనోహరియే ఫుట్పాత్ బిచ్, బ్లడీ బిచ్, బ్రోతల్. పుట్టినప్పటి నుంచి అసలు పుట్టిందే ఒక ఒళ్ళమ్ముకునే దొమ్మరి లంజా శేషమ్మ అని చిన్నపాప అని విజయవాడలో ఒళ్ళమ్ముకునే జాతి. అండ్ దాని తండ్రి ధర్మారావు. ఎస్, వాడు ఒక లారీ క్లీనర్. వాడి తమ్ముడు అన్న కూడా లారీ క్లీనర్సే. వాడి అన్న పెళ్ళాము తమ్ముడు పెళ్ళాము కూడా వ్యభిచారిణీలే. వాళ్ళ అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు అంటే వాళ్ళ అన్న పెళ్ళం తమ్ముడు పెళ్ళం రోజు 1000 మందితో పడుకునే జాతి. వాళ్ళకి పుట్టిన లంజలు కరుణ, ధర్మజ, నిఖిల, వీళ్ళందరూ కూడా బ్రోతల్స్, ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్. వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మక్కా మసీదులో బాంబు పేలినప్పుడు కూడా బతికేసేయి, నువ్వు బతికేసేయి అని ఏడ్చింది ఒళ్ళమ్ముకునే సీతా మనోహరి. రోజు 1000 మందితో పడుకొని ఆ పిచ్చి కుక్కల్ని శివ అండ్ వెంకట్ని కనింది. పిచ్చి కుక్కలు. వాళ్ళకంటే ఎవరున్నారు? ఎఫ్ఎల్స్. ఎస్, మక్కా మసీదులో బాంబు పేలినప్పుడు ఒరే ప్రవీణ్ అని ఒక మాట వచ్చింది, రికార్డ్ అయింది. ప్రవీణ్. ఎస్, అండ్ బతికేసే. ఎస్, ఒళ్ళమ్ముకునే సీతా మనోహరి వ్యభిచారం చేసేటువంటి దాని కోడలు ఆ శివ వెంకట్ శవాలు వెళ్ళకపోతే దేవుడు లేడు. ఇలా అమాయకులు ఎంతోమంది. ఎస్, నేల పాలుతారు, నేల రాలిపోతారు. నిన్న ఇస్లామాబాద్ బాంబు పేలుడులో చచ్చిపోయిన అమాయకుల్లాగా.